ఒక కథలో గురువుగారు శిష్యుడితో పాటు ప్రయాణిస్తుండగా ఒక గొప్పింటి తలుపు తట్టి ఆశ్రయం కోరుకుంటారు. అందుకు వారు అసహ్యించుకొని కోపంగా వెళ్లి గొడ్ల సావళిలో పడుకోమని చెప్పగా ఆ రాత్రి గురువుగారు శిష్యుడు అక్కడే పడుకోవడానికి సిద్ధమవుతుంటే గోడపైన ఉన్న ఒక రంధ్రాన్ని గమనించిన గురువుగారు మూసేశారు. అది గమనించిన శిష్యుడు అది ఎందుకు మూసేశారు గురువుగారు అని అడగగా తర్వాత తెలుస్తుంది నాయనా అని సమాధానమిస్తారు. ఇంకొక రోజు ఇంకొద్ది దూరం వెళ్ళాక ఒక పూరి గుడిసెలోని పేద దంపతులను ఆశ్రయం అడగగా వారు ఎంతో సంతోషంగా ఆప్యాయతతో గౌరవించి భోజనం పెట్టి అతిథి మర్యాదలు చేస్తారు. మరుసటి రోజు లేచి చూడగా పేద కుటుంబం పెంపుడు ఆవు చనిపోవడంతో దుఃఖంలో మునిగారు. ఇది గమనించిన శిష్యుడు గురువుగారు ఇది అన్యాయం, అహంకారులను శిక్షించకుండా ఆదరించే వారిని దుఃఖంలో గురిచేయడం ఏంటి స్వామి ఇది అని అంటాడు. దానికి గురువుగారు నాయనా ఆ రోజు పెద్దింటి వాళ్ళ ఇంటి గోడను ఎందుకు మూసేశారో అని అడిగావు కదా, చెబుతాను విను. బోలెడంత ధనం ఉన్న రహస్య గదికి వారికి ఎప్పటికీ దారి తెలియకూడదని మూసేశాను. ఇప్పుడు ఈ పేదింటి కుటుంబంలో ప్రాణం తీసుకుపోవడానికి వచ్చిన దూతకి భార్య ప్రాణం బదులుగా ఆవు ప్రాణంతో సరిపుచ్చాను అని బదులిస్తాడు. ఇలాగే మన జీవితంలో కూడా చాలా మంది నాకే ఎన్ని కష్టాలు వస్తున్నాయి, నేనే ఎక్కువ దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అని అనుకుంటారు. ఇంతకంటే ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో పడకుండా మనం చేసిన మంచి మళ్లీ మనకు ధైర్యాన్ని కల్పించి ఎదగడానికి పుంజుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తుందనే భావించాలి. మర్చిపోకండి, పెరిగేదంతా తరిగేదందుకే, తరిగేదంతా పెరిగేదందుకే.